హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈ రోజైతే బ్యాచిలర్స్‌కి బాగా నచ్చే రెసిపీ అండి. ఎగ్ కీమా రైస్ అయితే ఎలా చేసుకోవాలో ఈరోజు రెసిపీలో అయితే చూసేద్దాం. ఎందుకంటే బ్యాచిలర్స్ ఏదన్నా కర్రీ చేసుకోవాలంటే టైం పడుతుంది. ఇలాంటి సింపుల్ రైస్ రెసిపీస్ అయితే చాలా క్విక్‌గా చేసేసుకుంటారు కదా! సో, దానికోసం ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆర్ 3 ఎగ్స్‌ని తీసుకోండి. ఇలాగా ఉంటదనమాట గ్రేటరు. సో, మీ సైజ్‌కి తగ్గట్టు అంటే మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చాప్ చేసుకోవచ్చు. చిన్నగా అయినా, పెద్దగా అయినా గానీ ఈ విధంగా గ్రేట్ చేసుకోండి బావుంటుంది. పెద్దగా పడితే బానే ఉంటాయి. కాకపోతే ఇంకా చిన్నగా వేసుకోవాలనుకున్నా కూడా ఈ విధంగా అయితే చిన్నగా కూడా వేసుకోవచ్చనమాట. నేను 2 సైజెస్ కూడా కలిపేసాననమాట. సో, చాలా బావుంటది అలా అయితే. కొంచెం పెద్ద పీసెస్ తగులుతాయి, చిన్న పీసెస్ తగులుతాయని. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మంచిగా ఫ్రై అవుతే బావుంటుందనమాట టేస్ట్ అనేది. ఈ విధంగా వన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయినాయంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ నేనిక్కడ 2 కప్స్ ఆఫ్ రైస్‌కి చెప్తున్నాననమాట. సో, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 3-5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. ఎగ్ రెసిపీస్ ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా కూడా ట్రై చేయండి. అయితే ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బావుంటుందన్నమాట. దీంట్లో కొంచెం అంతా ఉంటే కరివేపాకును కూడా వేసుకోండి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఆనియన్స్ అన్నీ కూడా ఈవెన్‌గా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే లోపల మీరు రైస్ అనేది కుక్ చేసుకొని చల్లారి పెట్టేసుకోండి. రైస్ క్వాంటిటీకి తగ్గట్టు ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు 4 కప్స్ రైస్ తీసుకుంటున్నారంటే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఆనియన్స్ ఇలా అయితే క్వాంటిటీని పెంచుకొనెళ్ళాలి. సో, ఇక్కడేంటంటే ఇంకొక మీడియం సైజ్ టమాటాను కూడా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని టమాటాస్ అంతా కూడా జ్యూసీగా వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. టమాటా అంతా కూడా మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే టమాటా అంతా కూడా సాఫ్ట్‌గా అవుతుందనమాట. ఇప్పుడు రైస్‌లోకి సరిపడంత సాల్ట్, అలాగే కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఇంకా పావు టీ స్పూను పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ గరం మసాలా అన్నీ కూడా ఒక్కొక్క పావు టీ స్పూన్ వరకు మీ దగ్గర ఉన్న మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువగా గరం మసాలా, పసుపు, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉన్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. మసాలాలన్నీ వేసినాక లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్‌ని కూడా ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. కిందన కొంచెం అడుగు అంటుతుంది. కానీ ఏం పర్లేదు. కొంచెం కలిపేటప్పుడంతా కూడా మనకి ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుందనమాట. ఈ విధంగా ఎగ్‌కంతా కూడా మసాలా కోటింగ్ బాగా పట్టేలాగా ఈ విధంగా అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం బాయిల్ చేసుకొని రైస్ అంతా కూడా చల్లారి పెట్టుకొని ఉండాలనమాట. అప్పుడే బావుంటుంది. ఆ బాయిల్డ్ రైస్ కూడా యాడ్ చేసేసుకొని రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. లేదంటే అడుగున మాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే గ్రేట్ చేసి వేసాం కాబట్టి ఎగ్ తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్నారంటే మంచిగా ఈవెన్‌గా మిక్స్ అయిపోతుంది. చాలా క్విక్‌గా అయిపోతుంది. అలాగే వేడి వేడిగా తిన్నారు అంటే మాత్రం చాలా సూపర్‌గా ఉంటుంది. ఈ విధంగా అయితే సర్వ్ చేసేసుకోండి. చాలా బావుంటుందనమాట. ఎప్పుడైనా క్విక్‌గా అయిపోవాలి, ఏదైనా రెసిపీ కావాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. ఎగ్ లవర్స్‌కైతే చాలా బావుంటుందనమాట. ఈ ఎగ్ కీమా రైస్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎవ్వరైనా కూడా ఇలా సింపుల్‌గా, ఈజీగా ఎగ్ కీమా రైస్‌నైతే ఒక్కసారి ట్రై చేసేసి ఎలా ఉందో మన ఛానెల్‌లో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.